మా సరస్వతీ నది పుష్కరయాత్ర. రాజమండ్రి నుండి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి అక్కడి నుండి బై రోడ్ వెళ్తుండగా ముందుగా దేవప్రయాగ్ చేరాము. భాగీరథి మరియు అలకనందా నదుల సంగమ ప్రాంతం చాలా కనువిందుగా ఉంటుందండి. ఇక్కడే మన శ్రీరామచంద్ర ప్రభువు తన పెద్దలకు పిండ ప్రదాన కార్యక్రమం చేశారంట. ఈ సంగమ ప్రాంతం ఒడ్డున ఒక చక్కటి రామాలయం కూడా ఉంది. మళ్లీ బయలుదేరి మధ్యలో జోషిమఠ్లో ఉన్న నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళామండి. బద్రీనాథ్ మంచులో కప్పబడిన 6 నెలల సమయంలో బద్రీనారాయణ్ని తీసుకువచ్చి ఈ మందిరంలోనే ఉంచి పూజాధికాలు నిర్వహిస్తారు. సాలగ్రామ రూపంలో ఉన్న నరసింహస్వామి చాలా అందంగా కనిపిస్తారండి. అక్కడ నుండి ఇండియాస్ ఫస్ట్ విలేజ్ అయిన మనా విలేజ్కి చేరేసరికి 4 అయిందండి. ట్రావెల్ మొత్తం ఘాటీ రోడ్లోనే. అమ్మ సరస్వతీ నదిని చూడగానే 18 గంటల జర్నీ చేశామన్న అలసట కూడా మర్చిపోయి కొత్త చురుకుదనం వచ్చి అడుగులు ముందుకు వేశాం. పరవళ్ళు తొక్కుతూ నది ప్రవహిస్తుంది. అయితే అమ్మ ఒడ్డు చేరడానికి మాత్రం కొండ మార్గాన 3 కిలోమీటర్లు నడవాలి. -7 డిగ్రీస్ ఉండి నీళ్లు చాలా చాలా చల్లగా ఉండడంతో గబగబా స్నానం చేసి నదీమ తల్లికి మళ్లీ కృతజ్ఞతలు చెప్పుకొని అమ్మకు సుమంగళ ద్రవ్యాలు ఇచ్చుకున్నాను. సరస్వతీ నది పుష్కరాలకు వచ్చామండి. అమ్మకు పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను. చీరవాయినం పెట్టుకుంటానండి. ఇలా నదీమ తల దగ్గరికి ఎప్పొచ్చినా అమ్మకి చూపించి ఇక్కడ ఉన్న ముత్తైదువుకి ఎవరికైనా పెట్టుకుంటా ఉంటాను. ఇప్పుడు మన నది వస్తుంది కదండి, ఇది సరస్వతి నది. ఇలా వచ్చి సంగమం అవుతుంది కదా. త్రీలో ఏదైతే ఉందో అది కాంబినేషన్ ఆఫ్ సరస్వతి అండ్ అలకనంద అండి. ఇక్కడే మనకి సంగమం అయ్యి మనకి బద్రీ చేరుతుంది అనమాట. మనం ఇప్పుడు మనా విలేజ్లో ఉన్నాం. ఈ కొండకి ఆ కొండకి మధ్యలో ఒక అడ్డంగా రాయి ఉంది కదండి, అది భీముడు శిల. ద్రౌపది దాటలేకపోతుంటే భీముడు అడ్డంగా ఒక రాయి వేసేటండి. ఆవిడ నడవలేకపోతుందని, దాటలేకపోతుందని. ఇక్కడి నుంచే పాండవులు అలా పైకి వెళ్ళి కొండ దాటేసి వెనకాల స్వర్గలోకానికి చేరారని చెప్తారు. స్వర్గద్వారం అండి, స్వర్గద్వారం. రిటర్న్లో పాండవులు నడిచిన దారి కనిపిస్తుందండి. వారితో పాటు ఒక కుక్క కూడా వారిని అనుసరించిందంటండి. ఇక్కడే మనం సరస్వతి అమ్మవారి ఆలయాన్ని చూడొచ్చు. చల్లని వాతావరణంలో హంసవాహిని తెల్లని రూపంలో కరుణను వర్షిస్తూ ఎంత అందంగా ఉందంటే కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉంది. అమ్మకు అనేక నమస్కారాలు తెలియజేసి వెనుతిరిగాము.